వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఆస్తమా రావడానికి ప్రధాన కారణాలేంటి, ఆస్తమాకి హోమియో మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుంది తెలుసుకుందాం. హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆస్తమా అనేది పిల్లల్లో చూస్తాము, పెద్దల్లో చూస్తాము. అసలు ఎందుకండి ఆస్తమా వస్తుంది? బేసికలీ ఆస్తమా అనేది ఒక ఎలర్జిక్ రియాక్షన్ మా. సో మన శరీరం వాతావరణంలో జరిగే మార్పులకి తట్టుకోలేకపోవటం వల్ల మన శ్వాసనాళాలు బాగా బెగ తీసుకుపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా బెగ తీసుకుపోవటం వల్ల మనం శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండటము, అండ్ పిల్లి కూతలు బాగా వస్తూ ఉండటము, తేలికపాటి దగ్గు ఉండటము, చాలా తక్కువ మోతాదులో ఫ్లమ్ కూడా బయటకు వస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఆస్తమా లక్షణాలు అన్నమాట. సో బేసికలీ ఇది ఒక ఎలర్జిక్ రియాక్షన్. అంటే మన రోగ నిరోధక శక్తి వాతావరణంలో జరిగే మార్పులకి తట్టుకోలేకపోవటం వల్ల మన శ్వాసనాళంలో జరిగే మార్పులు ఇవన్నీ కూడా. ఓకే ఓకే. మరి పిల్లల్లో అయితే హోమియోలో ఎట్లాంటి మెడిసిన్ ఉంది, పెద్దవాళ్ళలో అయితే ఎట్లాంటి మెడిసిన్ ఉంది? ఎవరిలో అయినా కానీ మనకి ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం ఈ ఆస్తమా నుంచి బయటపడచ్చు. సో ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఏమవుతుంది అంటే మనకి మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం. బేసికల్లీ హోమియో మెడిసిన్స్ అన్నీ కూడా ఇమ్యూనిటీ ద్వారానే మనకి పనిచేస్తాయి అనమాట. సో మనం ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుంటూ మనం సిమ్టమాటిక్గా కూడా మనం రిలీఫ్ ఇచ్చుకుంటూ ప్యారలల్గా మనం ఈ పేషెంట్స్ని మనం ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే పిల్లల్లో ఉండేటప్పుడు మనం చాలా తొందరగా ఎవరికన్నా మంచి రిలీఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. పిల్లల్లో ఉండేటప్పుడు వాళ్ళలో కొద్దిగా ఒక్కొక్కసారి సివియారిటీస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే చెప్పుకోగలుగుతారు, కానీ చిన్నపిల్లలు చెప్పలేరు, అండ్ చెప్పిన వాళ్ళు కావాలని చెప్తున్నారా ఏంటో చెప్పలేరు అనమాట. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో డొక్కలు ఎగరేయటం కానివ్వండి, మనం ఛాతి పరీక్ష చేసినప్పుడు మనకి ఈ వీజ్ ఉండటం కానివ్వండి, లేదా రేల్స్ కానీ రాంకాయ్ కానీ ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ అనమాట. వాటిని దృష్టిలో ఉంచుకొని ముందు మనం పేషెంట్ కి సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తూ సీజనల్ చేంజెస్ ని తట్టుకునే విధంగా మనం ట్రీట్మెంట్ లో ఉండాల్సి వస్తుంది. సో అందుకని ఇలాంటి పేషెంట్స్ కొంచెం రెగ్యులర్ గా ట్రీట్మెంట్ లో ఉండాలి. ఏదో మనం ఇమీడియట్ గా సిమ్టమాటిక్ రిలీఫ్ తోటి రాగానే ఒక వారం 10 రోజులు వాడి ఆస్తమా తగ్గిపోయిందంటే ఆస్తమా తగ్గిపోయిందని మనం అనుకోలేం. సో నెక్స్ట్ వెదర్ చేంజెస్ కి పిల్లోడు ఎలా తట్టుకుంటున్నాడో కూడా మనం చూసుకోగలగాలి. కాబట్టి డాక్టర్ సలహా ప్రకారమే మనం మందుల్ని కొంచెం కొంచెంగా ట్యాపర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రెగ్యులర్ గా మనం మందులు వాడుకోవాలి. అప్పుడు మనం శాశ్వత పరిష్కారం ఉంటుంది, మొత్తం కూడా అంటే లైక్ పర్మనెంట్ రిలీఫ్ అనేది మనకి దీనికి వస్తుంది అనమాట ఆస్తమాకి. ఓకే. పెద్దవాళ్ళలో కొన్ని సంవత్సరాల తరబడి కూడా ఆస్తమాతో సఫర్ అవుతూ ఉంటారు. కొంచెం డస్ట్ చేస్తే డస్ట్ ఎలర్జీ అంటారు. ఇలాంటి వాటికి దీనికి రిలేటెడ్ ఏమైనా ఉంటుందండి? ఖచ్చితంగా అండి. సో ఈ ఆస్తమా అనేది ఒక వాతావరణంలో మార్పులకే జరగాలని ఏమీ లేదు. చాలా సార్లు ఎక్కువ వెదర్ చేంజెస్ అయినప్పుడు మనం చూస్తూ ఉంటాం కానివ్వండి, తేలికపాటి కూల్ డ్రింక్స్ తాగినా, ఐస్ క్రీమ్స్ తిన్నా వెంటనే మనకి ఈ ఎలర్జిక్ రెస్పాన్స్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మీరు అన్నట్టుగా డస్ట్ కి ట్రిగర్ అవుతూ ఉంటుంది. మీరు నమ్మరేమో ఫుడ్ కు కూడా ట్రిగర్ అవుతుంది. అంటే ఐస్ క్రీమ్స్ కి కూల్ డ్రింక్స్ కి కాదు, మనకి పడని వస్తువులు ఏది తీసుకున్నా కానీ కొంతమంది ఎలర్జీ లాగా వస్తుంది, కొంతమందికి వంకాయలు గుడ్లు పడవు. సో ఎలర్జిక్ రెస్పాన్స్ ఏది ఉన్నా కానివ్వండి ఆస్తమా ట్రిగర్ చేసే అవకాశం ఉంటది. అలాగే సివియర్ గ్యాస్ట్రైటిస్ కూడా మనకి ఆస్తమా ట్రిగర్ చేయొచ్చు. కొంతమందికి చాలా హెవీగా బెల్లీ ఫుల్ అన్నం తీసుకునే డైట్ ఉంటది. ఉదాహరణకి ఏమైనా మంచి బిర్యానీ పార్టీ ఫ్రెండ్ ఇస్తున్నాడు, మంచి తింటారు, వాళ్ళలో కూడా ఆస్తమా ట్రిగర్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఆ రిఫ్లెక్స్ డిసీజ్ మన ఆ తేపులు ఆ యాసిడ్ రిఫ్లెక్స్ పైకి వచ్చినప్పుడు కూడా మనకి ఆస్తమా ట్రిగర్ అవుతుంది. సో ఇవంతా కూడా మనకి ఇమ్యూన్ రిలేటెడ్ ఇష్యూస్, మన రోగ నిరోధక శక్తి బలహీనపడటం వల్ల ట్రిగర్ అయ్యే రెస్పాన్స్ అనమాట. సో అందరిలోనూ ఈ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్టే ట్రిగర్ అవ్వాలని లేదు. కొంతమందికి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎఫెక్షన్స్ కూడా రావచ్చు. ఉదాహరణకి సైనసైటిస్ కానివ్వండి, ఏడినోయిడ్స్ కానివ్వండి పిల్లల్లో, లేదా టాన్సిలైటిస్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఎలర్జిక్ రెస్పాన్స్ లానే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. ఎట్లా పనిచేస్తుందండి ఈ హోమియో మెడిసిన్ అనేది? ఎంత టైం పట్టొచ్చు వాళ్ళకి తగ్గడానికి? ఇట్ డిపెండ్స్ అండి, వాళ్ళకున్న క్రానిసిటీని బట్టి, వాళ్ళు ఎంత కాలంగా సఫర్ అవుతున్నారు అండ్ ఎంత తీవ్రంగా ఉన్నారు అనే దాన్ని బట్టి ఆధారపడుతుంటుంది. ఏ ఇద్దరు పేషెంట్స్ కూడా ఒకటేలాగా ఉండరు. వాళ్ళు ఒకటే క్రానిసిటీ తోటి రారు, అండ్ ఒకటే ఒక తీవ్రత ఉండదు, అండ్ వాళ్ళ శరీర తీర్లు కూడా ఒకటే ఉండదు. ఉదాహరణకి ఇద్దరు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఇద్దరు ఆస్తమాతోటి వచ్చారంటే ఇద్దరిలో రెస్పాన్స్ వేరువేరుగా ఉంటుంది, వాళ్ళ తీవ్రత కూడా వేరువేరుగా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనకి ఆధారపడుతూ ఉంటుంది. కానీ ఆస్తమా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి హోమియో తోటి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే కొంచెం రిజల్ట్ రాగానే ఆపేస్తారు, కానీ అలా చేయకూడదు, పర్టికులర్లీ ఆస్తమా విషయంలో. సో వెదర్ చేంజెస్ కి టాలరేట్ చేసుకుంటున్నాడా లేదా అని చూసుకోవాలంటే మనం అట్లీస్ట్ వెదర్ చేంజెస్ జరుగుతున్న రోజులు మనం ట్రీట్మెంట్ లో ఉండి డాక్టర్ పర్యవేక్షణలో ఉండి గ్రాడ్యువల్ గా తగ్గించుకునేటప్పుడు దీని బెనిఫిట్స్ చాలా ఎక్కువ కాలం పాటు మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.